చేతులు కాలేక ఆకులు పట్టుకున్న జోగి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ ఘనకార్యవనాల ఈ వేరే ఏమనాలో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సో దీనికి సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం 11 మంది పైన కేసు రిజిస్టర్ అయింది. అది కూడా ఇబ్రహీంపట్నం పరిధి పోలీస్ స్టేషన్లో. అయితే ఆ కేసు రిజిస్టర్ అయ్యి మరి ఇన్ని రోజులు అవుతున్నా కానీ వీళ్ళు ఎందుకు అరెస్ట్ కాబడలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ అన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి సుప్రీం గైడ్లైన్స్ ఏం చేస్తుందంటే కొంత కూలింగ్ పీరియడ్ అని చెప్పేసి ఒక 60 days దాకా ఉంచవచ్చు, లేదు చేయాలి అని గట్టిగా ఉంటే చేయొచ్చు. సో ఇది అలా ఉంచితే సాధారణంగా ఇటువంటి కేసెస్ కానీ ఏవైనా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు పోలీసులు దేనికి ఆప్షన్ ఇస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అయ్యేదానికి ఛాన్స్ చూసుకోండి. ఇక తప్పదు, కాంప్రమైజ్ అవ్వలేము, కేసు ఉండాల్సిందే అని మొండిపట్టు పడితే తప్ప కేసు ముందుకు వెళదు. సో సాధారణంగా ఇప్పుడు హై ప్రొఫైల్ కేసు కాబట్టి వీళ్ళనంతవరకు కాంప్రమైజ్ చేసుకోమండమ్మా, ఎందుకు పంచాయతీలు మళ్ళీ కోర్టుల దాకా వెళ్ళి అది ఎప్పుడు అవుతుంది ఏంటో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో. సో ఈ సెటిల్మెంట్లు జరుగుతాయి. అయితే ఇప్పుడు జోగి రమేష్ సెటిల్మెంట్ దాకా వెళ్ళిందా? తాజాగా వస్తున్న వార్తా కథనాల ప్రకారంగా కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు దీనికంటే ముందుగానే ఈ సెటిల్మెంట్ వ్యవహారం నడిచిందట. మరి అది గుంటూరులోనే ఎక్కడో వైసీపీకి మాజీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ అధికారులు ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన సమక్షంలోనే జరిగింది అని చెప్పేసి కొంత స్పెక్యులేషన్. అయితే అప్పుడు ప్రాపర్గా సెట్ అవ్వలేదు, అప్పుడు 9 crores ఏమో వాళ్ళు అడిగారట, వీళ్ళేమో దానికి ఏదో సమ్మతంగా లేరట, ఏదో మొత్తానికి అది అట్లాగే పెండింగ్ పడిపోయింది. కానీ అప్పుడు ప్రజలకు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజారహితంగా ప్రజల ముందు ఆవిష్కరింపబడింది. ఏ రకంగా ఆ వేదనలో ఆ బాధలో అవన్నీ తట్టుకోలేక ఇక ఆ ఆడపడుచు పాప ఎంతకాలం అని ఇబ్బంది పడుద్ది. పైగా ఓ ప్రక్కన వాళ్ళ సైడే మిస్టేక్స్ పెట్టుకొని పైగా తన హతమార్చే ప్రయత్నం అట. మరి ఎలా తట్టుకుంటుంది? ఎట్టకేళ్ళకి ఇక తప్పనిసరి విధులేని పరిస్థితుల్లో ఆవిడ పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పుకోలేని పరిస్థితి, లేదా చెబితే వాళ్ళని చంపేస్తామని ఇలా బెదిరించడం ఈ అమ్మాయిని. ఇంకా ఏంటి, క్రిస్టియానిటీకి సంబంధించి ఆ పట్టాలు అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ విషయం కూడా బయటకు ఎక్స్పోజ్ కాకూడదు, ఇట్లా చాలా ఉన్నాయట. ఇక భర్త విషయం అది దాని గురించి అంటారా, అది మెడికల్గా అది ఎట్లా ఉంటుంది ఏంటి తర్వాత విషయం. కాబట్టి తనే భార్య కాబట్టి తను చెప్పిందంటే ఇక అంతకంటే సర్టిఫికేట్ ఏముంటుంది, మెడికల్ సర్టిఫికేట్ కంటే స్ట్రాంగ్ కదా భార్య చెప్పింది అంటే. సో ఇది వ్యవహారం. సో దీనిపైన ఇటీవల గత 2 రోజులుగా రాజీ ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయట. ఈ విపరీతంగా జరుగుతున్న పరిస్థితుల్లో భాగంగా మరి ఎంత కాంపన్సేషన్ ఏంటి, ఏం పే చేస్తారు ఏంటి అనేది కూడా బాగా నడుస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ విచిత్రం ఏంటి అంటే జోగి రమేష్ను కూడా వేరే వాళ్ళు ఎవరో చీట్ చేశారట. ఏదో 10 కోట్లు ఎంతో మొత్తానికి బిజినెస్ అని చెప్పేసి అని. ఈయన మించేసే గుండె అంటే గుళ్ళో లింగాన్ని మింగేసేలాగా ఉందా, లేకపోతే ఇది అబోధ కల్పన, వాట్ ఎవర్. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనం ఇప్పుడు దాని గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది అని అంటే అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కదా, కానీ ఇతను ఫ్యామిలీ పర్సన్ కాదు కదా, పబ్లిక్ పర్సన్ కదా. పైగా కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్ జోగి రమేష్ ఒకటేనా? అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన నాయకుల్ని ఇంటిపైకి వెళ్ళి దాడులు, మాట్లాడే భాష, నోరు అసలు ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. సో ఇది ఒకటి. అధికారం కోల్పోయినాక ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేది కుట్ర, ఏది కల్తీ మద్యానికి సంబంధించి. మళ్ళా దొంగ ప్రమాణాలు అవి ఇవి చేశారని చెప్పేసి ఆయన పైన వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో క్రిస్టియానిటీ, ఇక్కడికి వచ్చేసి కనకదుర్గమ్మ ఆలయం దగ్గర ప్రమాణాలు. సో ఏమిటిది ఈ డ్యూయల్ మెంటాలిటీ, లేకపోతే డ్యూయల్ స్టెప్స్, డ్యూయల్ నేచరు, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇది మొత్తం బహిర్గతమైంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఒక్కో ప్రెస్ మీట్ అన్న పెట్టాడు జోగి రమేష్, ఎందుకు పెట్టలా అంటే దాని ఇండికేషన్ ఏంటి? 100% ఫ్యాక్ట్ అని ఒప్పుకోవడమే. ఇక అతను చేశాడు అని చెప్పేసి అక్కడ కంప్లైంట్లో ఉన్న వాటిని కూడా తను యాక్సెప్ట్ చేసినట్లే. అంటే తన కోడల్ని హతమార్చడానికి దిండు పెట్టి నొక్కే ప్రయత్నాలు కావచ్చు, తన బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేసే ప్రయత్నాలు కావచ్చు, అక్కడ గోవాలో సముద్రంలో తోసేయాలి బోట్లో నుంచి అని అనుకున్నది కావచ్చు. ఇట్లా
ఇవన్నీ కూడా వాస్తవాలేనని చెప్పేసి ఒప్పేసుకున్నట్లే కదా. లేదంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. లేదా జోగి రమేష్ లాంటి వ్యక్తి ఆగుతాడా? తన నోరు ఆపగలరా? ఏమాత్రం కొంచెం ఛాన్స్ ఉన్నా తప్పు చేస్తేనే ఎగబడి మాట్లాడేవాళ్ళు వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆలాపే సడన్గా గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు సైలెంట్ అయ్యాడంటే దాని అర్థం ఏంటండి? 100% అక్కడ జరిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే, మామూలుగానే వీరి పార్టీ వీళ్ళు ఫాలో అవుతున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటల వల్ల ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే దీనికి సంబంధించి పైనీర్ పోల్ సర్వే వాళ్ళు మనకే పంపిస్తే మనం ఫస్ట్ చేసాం మనమే. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? 15% డ్రాప్ అయింది. మొన్న వచ్చింది 39%. అందులో 15% డ్రాప్ అయితే ఎంత ఉంటుందండి? పట్టుమని 20 కూడా లేదు, 24% ఉందట. ఆ 24% ఈ సర్వే చేయక ముందు, ఈ సర్వే వరకు, అంటే ఈ సర్వే ఎప్పుడుంది? ఈ 3 ఎపిసోడ్లు రాలా. అప్పల్ రాజుది, అతని పేరేంటి, తమ్మినేని సీతారాంది, జోగి రమేష్ది, ఈ 3 ఎపిసోడ్లు రాకముందు 24. అది వచ్చిన తర్వాత ఇంకేమైందో, అది ఎంత డ్రాప్ అయిందో. ఎందుకంటే అవన్నీ కూడా బ్లండర్లే, మామూలు బ్లండర్లు కాదు. ఇక సమాజంలో క్షమించరాని నేరాల్లాగా పరిగణించబడుతున్నాయి అవి. సో మరి వాటికి ఏమవుతుంది అని అంటే ఆలోచించాలి. సో వీటన్నిటి క్రమంలో ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది. అందులోనూ కాంట్రవర్షియల్ క్యాండిడేటు ఈ క్యాండిడేటు. మరి ఇతని పరిస్థితి ఏమైతే ఉంటుంది? పైగా ఇంటి కోడలను పట్టుకొని ఆ రకంగా టార్చర్ చేశారు, హతమార్చడానికి ప్రయత్నించారు అని చెప్పేసి కోడలే చెప్పింది. వీళ్ళు సమ్మతం తెలిపినట్లుగా సైలెంట్గా ఉన్నారు అని అంటే ఇక తనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? 100% ఉండదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఏమి చేసినా, ఎన్ని చేసినా ఇది పోనీ తాత్కాలికంగా ప్రజలు ఏదో ఉందిలే, 1 సంవత్సరం ఉంటుంది మహా ఉంటే, లేకపోతే 2 సంవత్సరాలు అదృష్టం కొద్దీ, ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాలు ఉందనంగా జరిగింది, లేకపోతే ఎన్నికలకు ముందు జరిగితే ఇంకా పెద్ద బ్యాడ్ అయ్యిద్ది, ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు దాకా ఎవరు గుర్తుంచుకుంటారులే అని అనుకుంటే పెద్ద పొరపాటే. గమనించండి. ఎందుకంటే ఎప్పుడో 2019 మార్చి 15వ తేదీన జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పటికీ ప్రజలు మర్చిపోలా. సో అటువంటిది జోగి రమేష్ లాంటి వ్యక్తి, ఎందుకంటున్నానంటే అంత స్ట్రెస్ చేసి, ఈ వ్యక్తి సాఫ్ట్ గోయింగ్ క్యాండిడేటు, ఇంట్లో అట్లా చేస్తూ ఉంటాడు కానీ బయట పెద్దగా వివాదాలు లేని క్యాండిడేట్ అనుకోండి, పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయ కృష్ణా జిల్లాలో ఎవరి గురించి చెప్పొచ్చు? పామరు కైలే అనిల్ కుమార్ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఎవరికైనా తెలుసా? పెద్దగా తెలీదు. అటువంటి వ్యక్తి పైన ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, లేకపోతే అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే పైన ఇలాంటివి వచ్చినాయి అనుకో, ఓహో అదంటా అనేవాళ్ళు. కానీ జోగి రమేష్ అలా కాదు కదా, బాగా ఫెమిలియర్. ఎందుకు? మాట్లాడే విధానంలో భాష కంట్రోల్లో ఉండదు. వాడు వీడు ఎవడని మాట్లాడతారు కాబట్టి అందరి కళ్ళు జోగి రమేష్ పైన ఉంటాయి. అటువంటప్పుడు ఇది మర్చిపోతారా? మర్చిపోయే ఛాన్సే ఉండదు. అనుక్షణం దాన్ని గుర్తుంచుకుంటూనే ఉంటారు, గుర్తు చేస్తూనే ఉంటారు. సో అటువంటప్పుడు ఇతనికి ఏదైనా సరే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అంటే 100కి 1000% ఉండదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక అటువంటి తరుణంలో ఏముంటుంది? ఏముండదు. ఏదైనా ఉంటే వ్యాపారం చేసుకోవటం, లేదా ఆ ఉన్నదాన్ని నిలబెట్టుకొని తినడం, అంతేగాని రాజకీయాలు అనేవి మాత్రం సాధ్యపడవు. ఇక ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఇంత దారుణమైన పరిస్థితి ఆల్పేదే. ఎవరు? కృష్ణగౌడ్ వాళ్ళ అమ్మాయి మేఘనాది. అంతటి దారుణం అంటే ఇక ఏ ఆడపడుచు కూడా ఊర్లో ఓట్లు అడగడానికి వస్తే ఊరుకోరు, డౌటేలే. నువ్వు ఏ పార్టీ అన్నది ఆ పార్టీ బదనం అయింది, దాంట్లో మొహమాటం లేదు. ఇతని వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇక ఆ నియోజకవర్గంలో ఇంతకంటే ఇంకెవరు లేరా అని ప్రజలు కూడా నిలదీస్తూ ఉంటారు. కాబట్టి ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఆ పార్టీకి ఉన్నా ఇతను అనేసరికి అప్పుడు ఆటోమేటిక్గా దెబ్బ పడిపోద్ది. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ అట్లా ఉంటుందన్నమాట. ప్రజలకి ఆగ్రహం తెప్పిస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇది. సో ఒక ఆడపిల్లని అంతంత కట్నాలు తీసుకుని ఆ రకంగా వేధించారు. అటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? అదంతా అబద్ధం, అప్పుడేదో జరిగింది అని చెప్పేసి అంటారా? ఇప్పుడే చెప్పాలి అది అబద్ధం అని. ఆ కోడలతోనే చెప్పించండి నేను చెప్పిందంత అబద్ధం అని, అప్పుడు నమ్ముతారు. ఒకవేళ ఇప్పుడు కోడలు అబద్ధం అని చెప్పేసి అందనుకోండి, అప్పుడు కోడలను కూడా నమ్మరేక. సో ఏ రకంగా ఏ ఆప్షన్ తీసుకున్నా కానీ పాజిటివిటీ కనిపించట్లా. సో ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే ఆ టైటిల్ కూడా చేతులు ఎలా కాకులు పట్టుకుని ఇవన్నీ ముందే సెటిల్ చేసుకోవాలి. ఇది ప్రజాక్షేత్రంలోకి రాకముందే చేసుకోవాలి. పైగా ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం. ఇలా అనే లోపల మొత్తం తిరిగి వచ్చేస్తుంది ప్రపంచం అంతా.
సో ఇక ఏముంటుంది పరిస్థితి, అతనే కాదు జోగి రాజీవ్తో పాటు జోగి రాజీవ్ సోదరుడు ఇక అందరికీ అది చుట్టుకుంది. ఎంతమంది 11 మంది ఉన్నారు. ఆ 11 మంది ఎవరు అంటే జోగి రాము వాళ్ళ ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి ఉన్నారు. సో వీటన్నిటి క్రమంలో ఇక అది ఏం కాబోతుంది, సెటిల్ అయితే మంచిదే. ఆ మేఘనకు కూడా పాప విడుదలవుతుంది, ఆమె బ్రహ్మాండంగా కొత్త జీవితం ప్రారంభిస్తుంది, ఆరాంగా ఉంటుంది. ఈ అరాచకాలు లేకపోతే ఈ నరకాల మధ్యలో ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం అయిపోవటం, ఇలా ఆ సెటిల్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే వస్తున్నాయి కథనాలు, దాన్ని బట్టి అయితే మంచిదే, అటు ఈ అమ్మాయికి మంచి జీవితం ఉంటుంది, వీళ్ళకి మాత్రం ఇక రాజకీయ పరంగా దాదాపుగా క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.